వామ్మో వామ్మో ఏందయ్యా ఇది నేనేడ చూడలే ఆ డైలాగులు ఆ పంచులు ఈ తోడలు కొట్టుడు గుడ్లు గురకాయించి చూసుడు దామ్కిలు ఇచ్చుడు దందాలు బయట వేసుకున్నాడు వాయ్యో మామూలుగా లేదు పో గా కోపంలా ఫేస్ టు ఫేస్ కలిసిండ్రా అంటే ఫైటింగే అవునేమో ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. అరే సాలే రారా గుడ్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. నిన్నవాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినోడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిర్రివో నాకైతే తెలియదు కానీ బిడ్డ, ఎక్కడన్నా నువ్వు అడ్డం రా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. నిన్ను తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తుంది. ఇది సినిమా అయ్యా, నీ ఇంటికి వస్తా, నీ అంత చూస్తా, గవే అయ్యా ధైర్యంతో ఉంటే. వచ్చేటప్పుడు చూసిన పెట్టినోడు ఎవరు రా? మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి. వీళ్ళంతా ఎవరంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం, కింద ఉన్నదేమో మల్లిగాని కుటుంబం. ఒకడు చేపు దొంగలోడు, ఒకడు బస్ స్టాండ్లో. అయ్యనేమో పింకాల కోతుండు, ఎట్టి పరిస్థితులు హుజరాబాద్లో మేము గెలుస్తామని. కొడుకంటుండే అది గెలితే ఎంత గెలవకపోతే ఎంత, ఉంటేంది ఊడితేంది. మా అయ్య మస్తు మాటలు చెప్తాడు, మా అయ్య మాటలు నమ్ముతావరా బాయ్ నువ్వు అని కొడుకు ప్రెస్ పెట్టి చెప్పిండు. ఇలా మా సీఎం పెద్ద మనిషితోటి డబ్బులు లేకుండా వాళ్ళకి 1,70,000 కోట్లు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేసి 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 ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిండే. చింతమడక చీటర్ను 3 చింతల పల్లిలో చీల్చి చింత గట్టాలి అని చెప్పి వాడు ఎవడే మా సీఎం తిట్టానికి, మా కేటీఆర్ అంటాను, వాడు ఎవడే దొంగ బ్రోకర్, వాడు తిట్టే రైట్ ఏమో చెప్పు. ఏమంటే మీ ఫోటో బాగుంటుందన్న. వాళ్ళందరూ ఒకటే అయితే పార్టీలు వేరు వేరు ఎట్లయితే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఒకటే, పార్టీలు వేరు వేరు ఎట్లయితే చెప్పండి. వికారాబాదులో ఇవాళ పరిగిలో 2 రెడ్లు 20 ఏళ్ళ నుంచి దన్నుకుంటారు, ఇద్దరు కలిసి తిరుగుతారు ఇవాళ బజార్ల పడి. ఈ 20 ఏళ్ళు అటు బీసీఎస్సీ ఎస్టీలో, ఇటు బీసీఎస్సీ ఎస్టీలో తలకాయల పాలు కొట్టుకొని రాళ్ళు వేసుకున్నది. ఇప్పుడు వీళ్ళేం కావాలా? వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారట. వీడి పెళ్లికి వాడిని పిలవటం, వాడిని పెళ్లికి వీడిని పిలవటం. మనల్ని ఎవడు పిలవట్లే మళ్ళీ పెళ్లికి. ఇక మనల్ని పిలవకపోయినా మనం ఆ ఎమ్మట్లు తిరుగుతాం ఆ పెళ్లి కాడ. మా కబురు పెట్టిండు, మీ ఊరోళ్ళంతా రాండా అని. మీ ఊరు